మన స్టూడెంట్ శ్రీనివాస్ 6 సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ సాధించడం జరిగింది. మీరు ఏ జాబ్స్ క్రాక్ చేశారు? 2019 NTPC Level 3 and Level 2, sir. SSC CGL 2022, CHSL 2021, ESIC MTS and ESIC UDC. ఏ ఊరు మీద అసలు? మాది పుత్తచిన్నాయిపల్లె విలేజ్ సార్, ఒల్లూరు మండల్, కడప డిస్ట్రిక్ట్. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి శ్రీనివాస్? మా నాన్న ఫార్మర్, అమ్మ హోమ్ మేకర్ సార్, అండ్ అన్నయ్య సాఫ్ట్వేర్ ఇంజనీర్. మరి బీటెక్ ట్రిపుల్ ఈ చదువుకుని జనరల్గా ఏంటంటే మీరు మీ ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళకోకుండా ఎందుకు గవర్నమెంట్ సైడ్ రావాలనుకున్నారు? ఒక 6 months చేశాను సార్, జాబ్ వచ్చింది సాఫ్ట్వేర్గా. బట్ ఫస్ట్ ఒక 2 weeksలోనే తెలిసిపోయింది సార్, నా వల్ల కాదు, నేను చేయలేను. సో ఇంకా నాన్న అమ్మ కూడా సరే నీ వల్ల కానప్పుడు వదిలే, ఇంకా నువ్వు ప్రిపేర్ అవుతున్నావు కదా, మళ్ళీ ఎందుకు డైవర్ట్ అవ్వడం అనేసి వాళ్ళు ప్రిపేర్ అవ్వమని చెప్పారు సార్. బట్ మన మైండ్లో రన్ అయ్యేది ఏంటంటే అందరూ సంపాదిస్తున్నారు, మనకి ఇంత ఏజ్ వచ్చింది, మనం ఎందుకు సంపాదించలేదు. చాలా మంది మన విలేజ్లో కూడా ఇంకా రాదులే, ఇంకెన్ని రోజులు చదువుతావు, వదిలేసే, ఏదో ఒకటి చూసుకోవచ్చు కదా. మీరు చందన్ లాయిస్లో ఏ కోర్స్ కొనుక్కుని ప్రిపేర్ అయ్యారు శ్రీనివాస్? 0 to Hero బ్యాచ్ తీసుకున్నాను సార్. 3-4 months బాగా గట్టి కూర్చున్నాను సార్, డైలీ 10 hours గట్టి కూర్చున్నాను సార్. 2022 జనవరి నుంచి ఏప్రిల్ మే వరకు ఎఫర్ట్ పెట్టాను సార్, కంటిన్యూస్గా కాన్స్టెంట్ ఎఫర్ట్ పెట్టాను. తర్వాత ఏ ఎగ్జామ్ రాస్తే ఆ ఎగ్జామ్ అన్ని క్లియర్ అయిపోయాయి సార్. జనరల్గా ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్ మేము తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ సార్, ఇంగ్లీష్ అంటే భయం అని చాలా మంది స్టూడెంట్స్ చెప్తూ ఉంటారు. నేను కూడా ఇంగ్లీష్లో వీకే సార్.